పవన్ కళ్యాణ్కి ఎప్పుడో బేది మాత్రం ఇచ్చాడు. ఆ బేది మాత్రం వలన ఆయన ఏమీ మాట్లాడు. ఆయన చంద్రబాబు జపం చేయాల్సిందే. ఆయనలో ఏం మాట్లాడే సత్తా లేదు ఇంకా ఆయనకు, పవన్ కళ్యాణ్కు. ఆయన మానసికంగా నువ్వు పార్టీని నడపలేవు, నీ దగ్గర సత్తా లేదు, నీ దగ్గర మనుషులు తక్కువ ఉండారు, నీకు నీ కులమే ఉంది, ఇంకెవరు లేరు, కాబట్టి నువ్వు నాతోనే కలిసి ఉండు, నేను చూడు ఇంత పెద్ద నాయకుడిని, నా స్టేటస్ ఇది, నా పరిస్థితులు ఇది, నేను చూడు ఎన్ని సీట్లు సంపాదించిన 134, నువ్వు 21 కదా, నీది 100% కావచ్చు కానీ నాది ఎంత పర్సెంటేజ్, నాది కూడా ఉంది కదా అంతా, నా వల్లనే కదా నువ్వు గెలిచింది. ఆయన మైండ్ సెట్ని మార్చేసినాడు. పాపం ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఎక్కడ అరాచకం జరిగినా ఆయన ప్రశ్నించే స్థాయిలో లేడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పొగిడే తప్పనిచ్చి పాపం ఆయనకు మిగిలిన ఆప్షన్ ఇంకోటి ఏది లేదు. 2.0 జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైన పథకాలు, బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషను, ఎక్కడ కూడా ఎవ్వడు విమర్శించలేని స్థాయిలో ఆ ప్రభుత్వాన్ని నడిపేదానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. భవిష్యత్తులో మనం ఓపికగా సహనంగా ఈరోజు ఈ పార్టీలకు ఓట్లేసిన దానికి తల వంచుకొని మౌనంగా ఉండాల్సిందే తప్పనిచ్చి అధికారం వచ్చేది 2029లో జగన్మోహన్ రెడ్డికి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, ఇది ఇంకా బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేదానికి ఆయన ప్రయత్నం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి 2.0 జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం స్పష్టంగా మనకు తెలుసు. ఆయన మొదటి సంవత్సరం టెన్యూర్లో ఎన్ని కష్టాలున్నాయి, ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమము, అభివృద్ధి, ఒక దుష్ప్రచారం, ఒక విష ప్రచారం ఆయన ఈరోజు ఓడించింది. గడిచిన సంవత్సరం 10 నెలలు, ఈ 10 నెలల్లో కూడా ఆయన్ని తలుచుకొని ప్రతి కుటుంబము లేదు. ఈరోజు అయ్యా నువ్వు ఉండగా మాకేదో ఒకటి వచ్చిందే, ఈరోజు మా పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి, ఆదాయం లేదు, పనులు లేవు, కరువు వచ్చింది, ఎక్కడ కూడా డబ్బులు దొరకడం లేదు, పిల్లల చదువు కట్టలేని పరిస్థితి, నీకు 15 నాకు 15, ఇంకోరికి 15, వాళ్ళకి 15, వీళ్ళకి 15, నీకు 15 నూర్లు, నీకు 15 నూర్లు, నీకు 15 నూర్లు. ఇప్పుడు ఒక మంత్రి పచ్చ చొక్కా వేసుకొని ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పేసినాడు, మంత్రి పదవి ఇచ్చినాడు. ఇప్పుడు ఆ మంత్రి ఏం చేస్తాడో వాళ్ళ నియోజకవర్గంలో ఆయన ఎంత మటుకు ఆయన్ను ఆదరిస్తాడో నాకైతే తెలియదు. కానీ భయంకరమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. చాలా సంతోషం. మీరు ఇవ్వాల్సిన, మీరు చెప్పిన ఆ మాటలు కాపాడండి. సూపర్ 6 ఏమైపోయింది? పెన్షన్ నువ్వు ఇచ్చేదేదా అనాదిగా వస్తుంది, పెరుగుతూ వస్తుంది, రేట్లు పెరిగితే పెన్షన్ పెరుగుతుంది, అది ఉద్యోగస్తులకు పెరుగుతుంది, ఉద్యోగులు కానోళ్లకు పెన్షన్ ఇస్తే పెరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఏం నీ గొప్పతనం ఏం లేదు. చెప్పిన మాటలు ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి గారి 2.0 స్పష్టంగా ప్రజలకు ఎంత వీలైతే అంత మేలు చేసే పద్ధతిలో ఉంటుంది. ఇంకొక పక్క ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఈ పార్టీ సభ్యులు చేసే అరాచకాలు, వీటన్నిటిపైన కూడా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు జనసేననో బీజేపీనో వాళ్ళ పాత్ర నామమాత్రం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఎవ్వడు కూడా ఆపలేడు. గుర్తు పెట్టుకోండి. ఏ బొక్కలో దూరినా బయటికి ఈడ్చి చట్టం ముందు నిలబెట్టి, ఏదైతే ఈరోజు విడుదల రజనీ ఫార్ములా ఉందో, ఎంతమంది ఉంటే అంతమంది మీద, ఎన్ని క్రషర్లు ఉంటే అంతమంది మీద మీ దగ్గర కేసులు పెడతారు. ఇంత దౌర్జన్యంగా వసూలు చేస్తారా డబ్బులు మీరు? ఏమయ్యా, ఇదేం మీ జాగిరా? ఈ రోజు ఉంటావు, రేపు పోతావు. 5 ఏళ్ళు ఒక డిపార్ట్మెంట్ పైన ఈ చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బాధగా చెప్తాండా, ఒక గంటకు టిప్పర్లు జేసీబీలు వదిలేస్తారు. ఒక కంప్లైంట్ ఇచ్చిన విత్ వాంట నెంబర్లతో సహా, వాంట రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా నేను కంప్లైంట్ ఇచ్చాను. కనీసం విచారణ చేసేసినాం, అయిపోయింది. వాళ్ళదేం తప్పు కాదు, నీది కాదు, మేము చేసేసినాం, అయిపోయింది. నేను వాళ్ళని ఎవరిని ప్రశ్నించదలుచుకోలే. ఏమవుతుంది?
నువ్వు కేసు పెడితే ఏమవుతుంది, పెట్టకుంటే ఏమవుతుంది, ఇది సమాజానికి తెలియాలా. వానికే మనం ఓట్లేసినామని చెప్పి సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను డీటెయిల్స్ పోవడంలో ఏ క్రషర్ దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారో, ఆఖరికి ఒక పోలీసును పొందుకట్టుకొని జూదం నడిపిస్తావా ఈ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాలకు పోయి. ఈ ఎస్పీ గారు ఆయన్ను సస్పెండ్ చేస్తే అతనికి అందలం ఎక్కించి ఎన్నో మిగతా పనులన్నీ అప్పచెప్పినారు చేయండి అని. జూదంలో లక్షలాది రూపాయలు వసూలు చేసినారు, నెల మామూలు. ఒకడైతే ఏకంగా మట్టిని సరఫరా చేసేవాడు ఎర్రచందనాన్ని ఈరోజు సరఫరా చేసే పరిస్థితికి వచ్చినాడు. ఒక్కటే దొమ్మధైర్యం కూడా. దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇది ప్రజలకు తెలియజేసే పరిస్థితిని మీరు ఈ బాధ్యత నెత్తను వేసుకోండి. దీనివల్ల ఏ తప్పులున్నా నేను చెప్పిన వాటిల్లో బస్టాండ్లు ముక్కు నేల రాస్తా. నేను సిద్ధంగా ఉండా. ఊరికేనే ఎవడో కాకినా కొడుకులల్లా కాకి మాటలు మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అవసరం నాకు లేదు ఎక్కడ. ఈరోజు ఆంధ్రజ్యోతిని కానీ ఈనాడును కానీ ఒకటే ప్రశ్నిస్తాడా, మా ప్రియ మిత్రులు, మంచి పేపర్లు, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ పేపర్స్ అవి, మీ ఛానల్స్ను ఒకటే రిక్వెస్ట్ చేస్తాడా, విడుదల రజనీ పైన మీరు కన్నేసినారు, మిగతా వాళ్ళపైన కూడా కన్నేయండి. ఈ సమాజాన్ని కాపాడండి. వసూళ్లు చేసే అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను, మంత్రులను వాటిపైన ఆర్టికల్స్ రాయండి. మీరు చంద్రబాబుకే మంచి పేరు తెచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంతటి అరాచకం చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తాడని మటుకు నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసిన వాడిగా నేను నమ్మడం లే. అయితే ఎందుకో ఇవి జరుగుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలా. ఒక మంత్రి పైన అభియోగాలు ఇన్ని వస్తూ ఉంటే ఎవరు సమాధానం చెప్పాలో? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మొత్తం దోచుకుంటా అంటే గేట్లలో దోచుకోరా, ఏముందయ్యా దాంట్లో? గతంలో కోట్లు పోయినాయి, ఈరోజు వాళ్ళకు నచ్చిన ధర వేసుకుంటారు, దోపిడీ చేస్తుంటారు. రేపొద్దున్నే పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర దోపిడీ చేస్తారు, బంగారంగళ్ళ మీద ఎక్కువ పెట్టినారు, చిల్లర కోట్ల పైన పడతారు. ఇవన్నీ ఏమంటే వస్తానే భయపడి వణికిపోయి అందరూ బతకాల్సిన పరిస్థితి ఎక్కడా లేదు. గతంలో కూడా గవర్నమెంట్లు మేము ధిక్కరించి ప్రశ్నించిన పరిస్థితులే ఉన్నాయి. ఎవరిని ఇక్కడ రెండు ప్రభుత్వాలను చూసిన అధికారులందరికీ కూడా నేను ఒకటే హెచ్చరిక చేస్తాను, మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీకు ఇవన్నీ సహజ మామూలుగానే జరుగుతూ ఉంటాయి ఒత్తిళ్లు, మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు లేవు. మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి. ఈ ఊరు కాకుంటే ఇంకొక ఊరు, ఈ సీటు కాకుంటే ఇంకొక సీటు, నీ జీతం ఎక్కడికి పోదు. తల ఎత్తుకొని ప్రతి ఒక్క ఉద్యోగస్తుని ధైర్యంగా బతకమని చెప్పి నేను వాళ్ళ కాళ్ళకు ముక్కి నమస్కారం చేసి చెప్తున్నా. ఎందుకంటే మీలో కొంతమంది చేసే తప్పుల వలన అందరికీ చెడ్డ పేర్లు వస్తున్నాయి. ధైర్యంగా బతకండి. ఏ ముఖ్యమంత్రో ఏ మంత్రో లేకుంటే ఎవరు వచ్చి ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకు ఊడిగం చేయాల్సిన పరిస్థితులు మీరు ఎందుకు కల్పించుకుంటున్నారు అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.